వచ్చినటువంటి 4 ఎకరాల వెంచర్ ఇది. ఈ 4 ఎకరాల వెంచర్‌ల 10% ల్యాండ్ ఇచ్చేసిండు. 10% వదిలిండు. తర్వాత 15% ల్యాండ్ గ్రామ పంచాయతీకి ఇవ్వాల. దేనికోసము? రోడ్లేసి, పోల్లేసి, ప్లస్ డ్రైన్లు కట్టేసి, కల్వర్ట్లు కట్టేసి, ప్లస్ 10% ల్యాండ్లో బోరేసిన తర్వాత అంతా వేసి చూపించాలి. అదంతా ఏది లేకుండానే రిటర్న్ మార్కెట్ చేసుకున్నాడు. అది అయిపోయింది. సెకండ్ వెంచర్ ఇది 2 ఎకరాల వెంచర్ ఇది. 2 ఎకరాల వెంచర్ల 39 గుంటలు మాత్రమే 4 తెచ్చుకున్నట్టు పర్మిషన్ తెచ్చుకున్నట్టు చూపిస్తున్నాడు. 11 ప్లాట్లు వేసినట్టు చూపిస్తున్నాడు ఇప్పుడు దీంట్లో. కానీ ఫస్ట్ మొన్న మేము డిఎల్పీకి కంప్లీట్ చేసినప్పుడు 2 ఎకరాలకు మొత్తం 26 ప్లాట్లు వెంచర్ చేసేసిండు. అయిపోయింది. 26 ప్లాట్లు వెంచర్ చేసి సెల్లింగ్ అయింది, రీసేల్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈ రోడ్ ఉంది. ఈ పాత వెంచర్ రోడ్డు, ఇది కొత్త వెంచర్ రోడ్డు. ఈ రోడ్ని ఏం చేసిండు? ఫస్ట్ పబ్లిక్ చూపించిండు. మేము గ్రామ పంచాయతీ నుంచి మేము సర్పంచ్గా ఉన్నప్పుడు, మా మేడం సర్పంచ్ ఉన్నప్పుడు మా మేడం అడిగింది అన్నట్టు రోడ్ ఏది అని అడిగినప్పటికీ మాకు ఆన్సర్ ఇవ్వకపోయేసరికి మేము డిఎల్పీ కంప్లీట్ ఇచ్చాము, కలెక్టర్ కంప్లీట్ ఇచ్చాము. ఇంతవరకు ఆన్సర్ రాలేదు. ఈ రోడ్ని ప్లాట్ చేసి అమ్మేసిండు. ఈ 30 ఫీట్ల రోడ్ని ప్లాట్ చేసి అమ్మేసిండు. ఈ డ్రైన్ కూడా చూపిస్తున్నాడు అన్న వెంచర్లో. మాకు చూపించేది వెంచర్ ఒకటి భూమి, ఆయన మా గ్రామ పంచాయతీ చూపించేది ఒకటి, ఈడ చేసేది అన్ని ఒకటి. ఇంట్లో ఇటు ఈ రోడ్ ఉంది, ఈ రోడ్డు వైజ్లోకి అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆ రోడ్ మొత్తం కంప్లీట్గా అటు ఇవ్వలే. ఆ రోడ్ కంప్లీట్ ఇవ్వలే. ఓన్లీ వి షేప్ ఇచ్చిండు. వి షేప్ మాత్రం ఇచ్చింది కంప్లీట్గా. అది రైతులకు పొలాలకు వెళ్ళిపోవాలి స్థలం. ఆ ప్లాటు రైతులకు మూసపుట్టగా చేసి అమ్మేసిండు. దానిలో అమ్మేసిండు రోడ్డు, ఇది అమ్మేసిండు. మొత్తము 1950 గజాలు, 1950 గజాల భూమిని ప్లాట్లను చేసి అమ్ముకున్నాడు. దీని మీద చర్య తీసుకోమంటే ఆఫీసర్లు 20 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కలెక్టర్ నుంచి వస్తలేదు, డిపి వస్తలేడు, డిఎల్పి వస్తలేడు. దేని మీద స్పందన లేదు. మరి దీని మీద ఏం జరుగుతుంది?